రివిజన్ ఇప్పుడు మనకు దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఎక్సెప్ట్ హార్డ్ వర్క్. ఓకే. ఆనెస్ట్ చెప్తున్నాను. Yes. కానీ యూ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. మ్మ్. క్వశ్చన్ పేపర్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్ పేపర్లో కూడా మనకి ఎప్పుడో ఒకసారి అంటే ఈ గ్రూప్ 1 స్థాయిలో పాఠాలు చెప్పిన అధ్యాపకులు లేదా గ్రూప్ 1 ఆల్రెడీ అచీవ్ చేసిన అభ్యర్థులు ఆ స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్లు అయితే ఏమైతే ఉంటాయంటే క్వశ్చన్ పేపర్ స్థాయి స్టాండర్డ్ ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మ్మ్. క్వశ్చన్ పేపర్ అనేది దాన్ని తయారు చేసిన ఒక ఇంటెలెక్చువల్ స్థాయిని అనుసరించే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఓకే. బాగా గుర్తుపెట్టుకోండి. మ్మ్. కాబట్టి మనం చాలా దగ్గర ఈ మోడల్ క్వశ్చన్ పేపర్లని టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తుంటారండి. నేను అభ్యర్థులకు విద్యార్థులకు చెప్పే విషయం ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్లు లేదా ఈ మోడల్ పేపర్స్ రాయడం తప్పేం కాదు, రాయాలి. కానీ అది రాయడానికి మీరు ఎక్కడన్నా ఫీ పే చేసి జాయిన్ అవుతున్నప్పుడు ఫ్రీగా వాళ్ళు పెడుతున్నప్పుడు రాస్తున్నప్పుడు మీరు అడగాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఇది తయారు చేస్తున్న వాళ్ళకి ఇది తయారు చేసిన వాళ్ళకి ఉన్న బేసిక్ అర్హత ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. అంటే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద నాలెడ్జ్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా, సబ్జెక్ట్ పట్ల మాస్టర్ డిగ్రీ లేకుండా తయారు చేస్తే దానివల్ల మీకు లాభం ఏమి ఉండదు కదా.